హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదండి, ఇదేనండి మనకు వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్. ఆల్మోస్ట్ ఆల్ బయట అయితే వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రజెంట్ లోపల ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ బయట లుక్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఫ్రంట్ అద్దాలు కూడా మొత్తం వేసేసారు. ఇదంతా మిషనరీ అండి. కింద నుంచి ఏమైనా ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అయితే పైకే అందిస్తుంది మిషనరీ అయితే. చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే మొత్తం అద్దాలతో బాగా నింపేశారు. మొత్తం ఫ్రంట్ కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. ప్రీవియస్ వీడియోలో అయితే ఈ వర్క్స్ అయినప్పుడు జరగలేదండి. జస్ట్ మనకు ఈ 15 డేస్ ఈ 15 డేస్ లోపే మొత్తం ఇక్కడైతే వర్క్స్ అయితే మొత్తం స్టార్ట్ అయ్యి చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రంట్ కూడా చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ కూడా బేసిక్స్ వరకు అయితే జరుగుతున్నాయండి. ఈ అమరావతికి సిఆర్డీ బిల్డింగ్కి ఈ సింబల్ హైలైట్ అండి, అసలు మామూలుగా లేదు. ఇటుపక్క చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిర్రర్ అవన్నీ ఫ్రంట్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయి కూడా అక్కడ ఇటు సైడ్ రాడ్లు మొత్తం తీసేస్తున్నారు చూడండి. లెఫ్ట్ సైడ్ అయితే, ఈ రైట్ సైడ్ అయితే మొత్తం రాడ్లు అయితే ఉన్నాయండి. అక్కడక్కడ మిర్రర్ బ్యాలెన్స్ ఉంది వేయాల్సింది, అది కూడా కంప్లీట్ అయిపోతే ఒక లుక్ అయితే వచ్చేస్తుంది మొత్తానికి. ఫ్రంట్ అయితే మొత్తం రాడ్స్ అయితే ఐరన్ ఇది వెల్డింగ్స్ అయితే చేసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా మనకి ఈ సిఆర్డీకి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ. అక్కడ మీకు ఇది చూడండి, ఇది లాస్ట్ వీడియోలో ఇదంతా వేయలేదండి. ఇప్పుడు మొత్తం చూడండి ఎలా వేసారో. దీని ఫ్రంట్ మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఫ్రంట్ ఇలా అయితే చేశారు. మొత్తం కిందంతా నీట్గా వేసేస్తున్నారు. అలాగే అక్కడ రాళ్ళు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా ఇక్కడ కిందకి వేయడానికి ఇవన్నీ రాళ్ళు అండి, డిజైనింగ్ రాల్స్ ఇవన్నీ. మొత్తం ఫ్రంట్ సైడ్ అయితే డిజైనింగ్ రాల్స్ అయితే రాళ్ళు అయితే ఇవి చేస్తారు. మొత్తం అయితే దించేస్తున్నారు. ఇందాకే దించారండి, ఒక 1 అవర్ బ్యాకే మొత్తం ఈ లోడ్ అంతా దించారు. నేను ఈ వీడియోని వచ్చేసి సండే అయితే షూట్ చేస్తున్నానండి. అంటే నిన్న ఈవినింగ్ 4కి అయితే షూట్ చేశాను మొత్తం. సో ఫ్రంట్ చూడండి, మొత్తానికి ఫ్రంట్ కూడా రెడీ అయిపోతుంది. ఇదంతా నాకు తెలిసి పార్కింగ్కి వాటికి ఇస్తారనుకుంటాను. ఈ ఫ్రంట్ అయితే మొత్తం అక్కడక్కడ వదిలిన్నారు కదా గ్యాప్లు కూడా, పార్కింగ్ అనుకుంటున్నాను. మొత్తం ముందర కూడా ఈ కంప్లీట్ అయితే చాలా నీట్గా అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ కూడా 60% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 40% వర్క్స్ మాత్రమే ఉన్నాయి, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ఐరన్ రాడ్స్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా మనకి లోపలికి సంబంధించిన ఐటమ్స్. ఎందుకంటే బయట ఫినిషింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది, లోపలికి యూజ్ చేస్తారేమో ఇవన్నీ చూడాలి. సో ఈ సింబల్ చూడండి, అమరావతి సింబల్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఫస్ట్ మన అమరావతికి ఫస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేది ఇదేనండి, ఏపీసీఆర్డీ బిల్డింగ్. ఆల్మోస్ట్ మిర్రర్ వర్క్స్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 10% వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ అయితే. ఇంకా లోపల కూడా ఎలా ఉంది అంటే అది కూడా చూపిస్తాను. అంతా మనకు ఫ్రంట్ ఇవన్నీ. కింద అయితే మొత్తం బయట గ్రౌండ్ అయితే ఫ్రంట్ అయితే మొత్తం నీట్గా వేసారండి. ఇదంతా ఒకసారి మీకు బ్యాక్ కూడా చూపిస్తాను, బ్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడండి. మొత్తం ఇటు సైడ్ అంతా ఒక డ్రైనేజ్ లాగా కట్టున్నారండి, 2 సైడ్లు వేసి పైన స్లాబ్ అయితే పోస్తున్నారు. అది తెలిసి ఇది డ్రైనేజ్కి అనుకుంటున్నాను, లేదంటే వైరింగ్ అనుకుంటాను, అండర్ గ్రౌండ్ వైరింగ్ అనుకుంటున్నాను అయి ఉండొచ్చు, లేదా డ్రైనేజ్ కానీ అయి ఉండొచ్చు అండి ఇది. ఎందుకంటే ఇక్కడ వాటర్ పడినప్పుడు దీంట్లోంచి వెళ్ళిపోవడానికి నాకు అండర్ గ్రౌండ్ వైరింగ్ అదైనా ఉండొచ్చు, లేదా డ్రైనేజ్ కానీ అయి ఉండొచ్చు ఇది. చూడండి సైడ్ నుంచి చూడండి, మొత్తం ఇటు పక్క అంతా ఫినిషింగ్ అయిపోయిందండి. మొత్తం కూడా ఆ కట్టున్న రాడ్స్ కానీ అవన్నీ కూడా కర్రలు కానీ మొత్తం తీసేశారు. ఇటు సైడ్ కూడా మొత్తం ఫినిషింగ్ అయిపోయి ఉంది. చూస్తున్నారు కదా డిజైన్ ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు డిజైనింగ్ అయితే. దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం మంచి కిక్ వస్తుంది. ఫస్ట్ మన ఏపీ క్యాపిటల్లో మొదటి బిల్డింగ్ ఇదే కంప్లీట్ అవుతుందండి, గవర్నమెంట్ బిల్డింగ్ మాత్రం. ఇవన్నీ ఏంటంటే మనకు వర్క్స్ సంబంధించిన కవర్స్ అవన్నీ ఇటు పక్క అయితే పడేస్తున్నారు. కంప్లీట్ అయితే మాత్రం లుక్ అదిరిపోతుంది. ఎగ్జాక్ట్ దీని బ్యాక్ సైడే మనకు వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇది కడుతున్నారు కదా షెల్టర్ లాగా, ఇది వచ్చేసి చెప్తాను అదేంటనేది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ సైడ్ కూడా వర్క్స్ అన్నీ అయిపోయి ఉన్నాయండి. జస్ట్ ఈ రాడ్స్ మాత్రం ఉన్నాయి, రాడ్స్ తీసేస్తే మొత్తం ఒక లుక్ అయితే వస్తుంది. బ్యాక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే.
చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారండి ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్. ఎందుకంటే మీకు 15 డేస్ బ్యాక్ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. అలాగే మనకి ఇక్కడ దీని బ్యాక్ సైడ్లో షెల్టర్ లాగా కడుతున్నారు కదా, ఇదేనండి మనకు వచ్చేసి మెయిన్ పవర్ పాయింట్ ఇది. మనకు ఇక్కడ ఈ ఏపీసీఆర్డీలో వర్క్ చేస్తుంటారు కదా, ఏసీకి సంబంధించిన పవర్ కానీ అలాగే ఆ బిల్డింగ్కి సంబంధించిన పవర్ కానీ ఇక్కడ నుంచే మొత్తం మెయింటైన్ అవుతుందండి. దానికోసం అయితే ఈ షట్టర్ కడుతున్నారు పెద్దది, చూస్తున్నారు కదా. ఇవన్నీ మనకు కవర్ కట్టేస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకి ఈ పవర్కి సంబంధించిన ఐటమ్స్ అండి. అవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు, బయటకు అయితే కనిపించడం లేదు. మొత్తం ఇక్కడి నుంచే పవర్ అంతా మానిటర్ అవుతుందండి. సీసీ కెమెరాలకు కానీ సిస్టమ్స్కి కానీ అలాగే ఏసీస్కి కానీ ఇవన్నీ కూడా మనకు ఆ పవర్కి సంబంధించిన మిషనరీస్ ఇవన్నీ కూడా. దానికోసం అయితే మొత్తం ఆ పవర్కి సంబంధించిన పెద్ద పెద్ద మిషన్ మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు. దానికోసం అయితే ఇది కడుతున్నారు. ఇది మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు చూడండి, బయటికి కనిపించకుండా. చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. నేనైతే అంటే బేసిక్గా ఇంత పెద్ద కంపెనీలు ఎప్పుడు చూడలేదు కదా, ఈ ప్రజెంట్ ఇప్పుడు కడుతున్నారు కాబట్టి ఇవి మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ. లేకపోతే ఇంత ఇంత బ్యాకప్ ఉంటుందని కూడా మనకు తెలియదు. అక్కడ చూపిస్తాను మేడం, ఆ మిషనరీకి అయితే రాసింది వోల్ట్స్ అవన్నీ కూడా పవర్కి సంబంధించినవి. చూస్తున్నారు కదా, ఇదంతా మనకు ఈ షెల్టర్ అంతా పవర్కి సంబంధించిన షెల్టర్ ఇవన్నీ. ఇప్పుడు లోపలికి అయితే చూద్దామండి. లోపలైతే ప్రజెంట్ ఇలా ఉంది వర్క్స్ అయితే. లోపల వర్క్స్ చూడండి ఒకసారి అయితే. ఇక్కడ అయితే ఎంట్రీ అండి, దీని ఎదురుగా అయితే అక్కడ అన్నీ కూడా ఎలా ఉందో చూడండి, హాల్స్ ఇవన్నీ నాకు తెలిసి కింద ఎంట్రీ దగ్గర ఇవన్నీ. ఇక్కడ లిఫ్ట్లు చూడండి, మొత్తం 4 లిఫ్ట్లు ఉంది. 1 2 3 లిఫ్ట్లు అయితే ఉందండి, రెడీ అవుతున్నాయి లిఫ్ట్లు కూడా. అంతా లోపల ఎలా ఉంది చూడండి, అసలు మెరుస్తుంది లోపలైతే. మొత్తం వేసున్న మార్బుల్స్ కానీ ఇవన్నీ కూడా లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టుంది. లోపల కంప్లీట్ అయితే కానీ చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు అంతా వర్క్ జరుగుతున్నాయి కదా. అందువల్ల బేసిక్ ఫైనల్ అవుట్పుట్ అయితే లేదు. మొత్తం తీసిన తర్వాత అవుట్పుట్ అదిరిపోతుంది. సరే అయితే పైకి వెళ్ళి చూద్దాం పైన ఎలా ఉంది ఏంటనేది. ఇదంతా మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ లోపలండి ఇదంతా. ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫ్రంట్ నుంచి ఎంట్రీ అంతా, ఇక్కడ సైడ్ అంతా లిఫ్ట్లు పైకి వచ్చేదానికి. వర్క్స్ ఎక్కడెక్కడ జరుగుతూనే ఉందండి, ఇప్పుడు కూడా ఎక్కడ ఆగడం లేదు. ఇప్పుడైతే 2వ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. లోపల చాలా బాగుందండి. వర్క్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఫీల్ అయితే ఉండదు. వర్క్ అయిపోయిన తర్వాత అయితే బాగుంటుంది. మొత్తం దీనికి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ కూడా పార్సల్ అయితే వచ్చినాయి. ఇవన్నీ చూడండి క్యాబిన్స్, ఎన్ని క్యాబిన్లో చూడండి అసలు. ఇటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్ క్యాబిన్ మొత్తం అన్ని క్యాబిన్, ఆఫీసర్స్ క్యాబిన్స్ ఇవన్నీ. ఆఫీసర్స్ క్యాబిన్స్ మొత్తం ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇదంతా పెద్ద హాల్ లాగా ఉందండి. ఇదంతా 2nd ఫ్లోర్లోనే, ఇదంతా పెద్ద హాల్ లాగా ఉంది. చూడండి, ఇదంతా నాకు తెలిసి మీటింగ్ హాల్ అనుకుంటా. ఇక్కడంతా సిస్టాలకి వాటికి అయితే వైరింగ్కి అయితే అవన్నీ రెడీ చేసుకున్నారు. పెద్దది ఇది, లేదా ఎంప్లాయీస్ కోసమేమో బహుశా. ఎంత పెద్దది ఉందో చూడండి. ఇక్కడైతే వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి, చూస్తున్నారు కదా పైన కూడా. ఇది వచ్చేసి ఆఫీసర్స్ క్యాబిన్స్ అనుకుంటా. ఇదంతా బ్యాక్ సైడ్ మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ.
మీకైతే ఒకసారి సైడ్ వ్యూ కూడా చూపిస్తాను, సైడ్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ప్రజెంట్ అయితే మంచి గ్రీనరీతో అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడంతా మనకు బిల్డింగ్స్ అయిపోతున్నాయి. దీని బ్యాక్ సైడ్ మనకు 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ 4 స్టార్ హోటల్స్ ఇవన్నీ రాబోతున్నాయి. అక్కడ ఎదురే కనిపిస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇదంతా పైన అయితే ఇలా ఉంది. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అండి. మనకు బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి 4 స్టార్ హోటల్స్ రాబోతున్నాయి. మంజీరా హోటల్